హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను టమాటా కోడిగుడ్డు కూరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇది హీట్ అయ్యాక దీనిలోకి చెక్క, మొగ్గ, అలాగే కొద్దిగా జీలకర్రని, ఆవాలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం సేపు ఫ్రై చేశాక దీనిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని ఒక 3 నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలోకి 3 పెద్ద సైజు టమోటాలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కోడిగుడ్లకి అయితే నేను ఘాట్లు పెట్టాను. ఈ ఘాట్లు పెట్టడం వలన ఈ టమోటా గుజ్జు మొత్తం అయితే ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించాను. ఇలా ఉడికించుకున్నాక దీనిలోకి కొద్దిగా ధనియాల పొడిని అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. 2 మినిట్స్ తర్వాత అయితే కర్రీ నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇలాగ కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయిపోయి కర్రీ దగ్గరికి పడుతుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా అయితే దీనిలోకి కొత్తిమీర అయితే చల్లుకునేసి మరో 1 నిమిషం ఉడికించుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో సింపుల్గా ఈ ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేశాం కదా. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.